సో ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపరేషన్ టైంలో వాళ్ళు మెంటలీ ఫిట్ ఉండాలి అంటే ఎలాంటి యాక్టివిటీస్ని ఫాలో అవ్వాలి? ఎస్ అండి, మెంటల్ ఫిట్. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లాగింగ్ ద సేమ్ థింగ్. రోజంతా చదవడం అని అనుకుంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య చూస్తున్నాం, కొంతమంది ఓబీస్ తయారవుతున్నారు, కొంతమందికి ఈవెన్ డయాబెటీస్ కూడా వచ్చిన సందర్భాలు, బ్యాక్ పెయిన్స్, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. సో స్టూడెంట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మైండ్లో, సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రీడింగ్. సో అట్లీస్ట్ మార్నింగ్ కొంచెం వాక్ చేయడం. సో బేసికల్గా ఏమవుతుందంటే వాళ్ళు హాస్టల్ రూమ్స్లో ఉంటారు, పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి తక్కువ ఖర్చులో హాస్టల్ రూమ్స్ ఉండాలి అంటారు. అవి ఉన్న ప్రతి ఏరియాలో కూడా కమర్షియల్గా పెరిగి పెద్ద రూమ్ని కూడా చాలా చిన్నగా డివైడ్ చేసి చాలా కంజెస్టెడ్గా చేస్తారు. సో స్టూడెంట్కి ఏమనిపిస్తుంది అంటే బయటికి వెళ్తే టైం వేస్ట్ అనే కాన్సెప్ట్తో ఎప్పుడు రూమ్లోనే ఉంటారు. సో సన్లైట్ ఉండదు, విటమిన్ డి కంప్లీట్గా జీరో అయిపోతుంది, సో సరైన యాక్టివిటీస్ ఉండవు, కాల్షియమ్స్ ఇవేవి కూడా బాడీకి అందక సో కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. సో దానివల్ల మళ్ళీ బాడీ పెయిన్స్ లేకపోతే తర్వాత సెట్ డౌన్ అవ్వడం కష్టం. అందుకే స్టూడెంట్స్కి నేను చెప్తుంది ఏంటంటే ఎంతసేపు చదువుతున్నావు దాంతోపాటు లైక్ సమ్ టైం పొద్దున హాఫ్ అన్ అవర్ కానీ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ కానీ అట్లీస్ట్ 1 అవర్ కానీ వెళ్ళి కొంచెం వాక్ చేసి నేచర్ని చూస్తూ సో మంచి ప్యూర్ ఆక్సిజన్ని అలా తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు హీ కెన్ పే మోర్ అటెన్షన్. అండ్ స్లీప్లెస్నెస్, బాగా చదవాలి, ఎక్కువ చదవాలి, అందరికంటే ఎక్కువ చదవాలన్న ఆతృతతో సరైన నిద్రలు కూడా ఉండవు. సో కొంతమంది 3 అవర్స్ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ 3 అవర్స్ పడుకొని ఇటువంటి థింగ్స్ కూడా ఉంటాయి. సో ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ అండ్ మినిమల్ ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతే మెంటల్లీ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే.